నమస్తే అండి. కృష్ణ ఛానల్కి స్వాగతం అండి. ధనుర్మాసంలో గోదాతల్లి రచించిన 30 పాసురాలలో 4వ రోజు 4వ పాసురం యొక్క భావార్థం. ఈ వ్రతమును చేయ సిద్ధపడిన వారందరకు దేవతలు అందరును తమ తమ సేవలను అందించెదరు. ముందుగా మనము వరుణదేవుని కలుసుకొందుము. గంభీరమైన స్వభావమును కలిగి వర్షాది దేవతవైన ఓ పర్జన్యుడా, నీవు వెనకంజ వేయబోకుము. గంభీరమైన సముద్రము యొక్క లోపలకు పూర్తిగా మునిగి నీటినంతటినీ గ్రహించి గర్జనలతో ఆకాశమునందునంతటా వ్యాపించి సృష్ట్యాదికి కారణభూతుడైన ఆ శ్రియప్పతి యొక్క శరీరరీతిగా నీల శరీరవైయుండుము. అటు పిమ్మట విశాలము సుందరములైన హస్తములు గల ఆ పద్మనాభుని యొక్క దక్షిణ హస్తమందలి శ్రీ సుదర్శన చక్రము వలె తలుకు బెలుకుమని మెరిసియు వామహస్తమునందలి పాంచజన్య శంఖము వలెను లోకములన్నీయు అదురురీతున ఉరమవలయును. ఆ వెంటనే స్వామి హస్తమునందలి శ్రీ శారీస్గమనడి ధనుస్సుచే విరవబడిన శరవర్షమను రీతిన లోకములన్నీయును సుఖమునొందునటుల అంతటను వర్షించుము. అప్పుడు మేమున్ను ఈ మార్గశీర్ష వ్రత స్నానమును ముదమారా చేయుదుము. నమస్తే అండి. కృష్ణ ఛానల్కి స్వాగతం అండి. ధనుర్మాసంలో గోదాతల్లి రచించిన 30 పాసురాలలో 4వ రోజు 4వ పాసురం యొక్క భావార్థం. ఈ వ్రతమును చేయ సిద్ధపడిన వారందరకు దేవతలు అందరును తమ తమ సేవలను అందించెదరు. ముందుగా మనము వరుణదేవుని కలుసుకొందుము. గంభీరమైన స్వభావమును కలిగి వర్షాది దేవతవైన ఓ పర్జన్యుడా, నీవు వెనకంజ వేయబోకుము. గంభీరమైన సముద్రము యొక్క లోపలకు పూర్తిగా మునిగి నీటినంతటినీ గ్రహించి గర్జనలతో ఆకాశమునందునంతటా వ్యాపించి సృష్ట్యాదికి కారణభూతుడైన ఆ శ్రియప్పతి యొక్క శరీరరీతిగా నీల శరీరవైయుండుము. అటు పిమ్మట విశాలము సుందరములైన హస్తములు గల ఆ పద్మనాభుని యొక్క దక్షిణ హస్తమందలి శ్రీ సుదర్శన చక్రము వలె తలుకు బెలుకుమని మెరిసియు వామహస్తమునందలి పాంచజన్య శంఖము వలెను లోకములన్నీయు అదురురీతున ఉరమవలయును. ఆ వెంటనే స్వామి హస్తమునందలి శ్రీ శారీస్గమనడి ధనుస్సుచే విరవబడిన శరవర్షమను రీతిన లోకములన్నీయును సుఖమునొందునటుల అంతటను వర్షించుము. అప్పుడు మేమున్ను ఈ మార్గశీర్ష వ్రత స్నానమును